అవగుండితో భవ వరదో భవ సుముఖో భవ స్థిరాసనం కురు ధ్యానామి ధ్యానం చేయామి ఏతద్ గ్రామ స్థితానాం బ్రాహ్మణాది సర్వ వర్ణానాం సంకల్పిత మహాకామి బ్రహ్మాణం త్వా సంకల్పిత ఏదైతే పని అభయపడి భగవానికి అంటే బ్రహ్మగా ఇక్కడ ఈ యాగానికి ఏముంటే ఆచార్య పుష్పం దగ్గర పూజ చేయాలన్నా వత్ససేన గోదేవ్యే నమో నమః విశాలామి దేవమార్గః తస్మాత్ గంధాన్ ధారయామి హరిద్రాది కుంకుమలేపనం సమర్పయామి పుష్పైః పూజయామి గోదేవ్యే నమః శ్రేష్ఠింశోకోటి దేవతా స్థాపన దేవ్యే నమః గోమాత్రే నమః శ్రీ మాత్రే నమః నానావిధ పరిమళపత్ర పుష్పాక్షరాన్ సమర్పయామి భూమాఘ్రాభయామి దీపంద్రహిరామి ధూమదీపానం శుద్ధార్మీయం సమర్పయామి నైవేద్యం ఆ పండ్ల మీద మీరు సుగురు నైవేద్యం పెట్టండి అయ్యా ఓం భూర్భువస్వః తత్సదేవ గోదేవ్యే నమో నమః సత్యం ఆత్మ ప్రదక్షిణత్రయ నమస్కారాన్ సమర్పయామి నువ్వు ఈ మధ్యలో కదా యాని కానిల పాపాని జన్మా సంభావగవాహం బాలాత్మాపసంతువః రాధికాంగ్రవయామే శరణాగతవత్సల అన్యధారణన్మా వ్యాయో యోన సంపూర్ణాయ శుద్ధవతే తవచరం మంత్రహీనం క్రియాహీనం మంత్రహీనం పరేశ్వర యత్పూజనం మయాదేవ పరిపూర్ణం దరస్మే. అయ్యా మేము ఈ 3 రోజులు దీక్షతో ఉంటాము, మధు మాంసాల జోలికి పోము, ఒక పూట భోజనం ఒక పూట టిఫిన్ చేసి ఉంటాము, ఈ 3 రోజులు నియమంగా ఉంటాము అనుకునే వాళ్ళు పెండగా కట్టుకోండి. హలో ఈ మన ట్రెడిషనల్ సకల ప్రాణికాయిక మానసిక వాదిక దుర్భావన భావాయుధ సర్వదేవతాః సంతుష్టి పూర్వక స్థిర నివాసత్యర్థం సర్వేషాం భక్తజనానాం ధనాగమ విశేషే వాస్తు సంభార పూరితాం హేమవస్త్రాది సంయుక్తాం కర్తవైః సంస్థాంబుజాం తమృష్టా కోటి విశంకటాస్య మేధాయ శుద్ధో నిష్ఠాం సత్యామి వసవం వీరం సోపిడా
తెస్తాడు ఇంటికి ఇయ్య అనుకున్నా ఇప్పుడు మంగళూరు నేడు గంభీరావుపేట పట్టణంలో రెడ్డి సంక్షేమ సంఘం వారు చాలా పవిత్రంగా నిర్మించినటువంటి మహాకాళి అమ్మవారి యొక్క దేవాలయంలో త్రయాన్నిహిక దీక్ష అనగా 3 రోజులతో ఏకకుండాత్మకంగా జగద్గురువుల అస్మద్గురువులు సుభద్రాంబా సహిత యజ్ఞేశానందనాథ స్వామివారి సంపూర్ణమైనటువంటి అనుగ్రహ ఆశీస్సుల చేత రాచర్ల పార్థసారథి శర్మ గారు పౌరోహిత్యంలో నా యొక్క పేరు రాచర్ల రవిచంద్ర శర్మ మా యొక్క వైదిక నిర్వహణలో అత్యంత వైభవోపేతంగా నిర్వహింపబడుతుంది. ఈ రోజున ప్రాతకాలం గురు ప్రార్థన, గోపూజ, గణపతి పూజ, పుణ్యాహవాచన, అంకురార్పణ, ఋత్విక్వరుణ ఇట్లాంటి కార్యక్రమాల చేత ప్రారంభమై యాగశాల ప్రవేశం జరిగింది. ఈ రోజున సహస్రమోదక గణపతి హోమము, వాస్తు, నవగ్రహ, యోగిని, క్షేత్రపాలక అఖండ దీపారాధనతో ఋత్వికరణ కార్యక్రమాన్ని ఇవ్వడం జరిగింది. వైభవోపేతంగా ఈ ముగ్గరమ్మల మూలపుటమైనటువంటి ఆ జగన్మాత మహాకాళి ఆరాధన విశేషం. కాళిదాసు గారు చెప్పినట్టుగా మహాకాళి ఆరాధన ఎక్కడైతే అక్కడ ఆ క్షామడాంబరాది అనేకమైనటువంటి రోగాల బారి నుండి పడినటువంటి వాళ్ళు కూడా ఆ రోగ నివారణ జరుగుతుంది. అట్లాగే ఈ యొక్క ప్రాంతమంతా సస్యశ్యామలంగా సుభిక్షంగా ఉంటుంది. ఎక్కడైతే శక్తి ఆరాధన జరుగుతుందో అక్కడ సుభిక్షం అనేటువంటిది ఉంటుంది అనేటువంటిది శాస్త్రవచనం. కావున ఆ యొక్క గంభీరావుపేట పట్టణం ఇవాళ మహాకాళి అమ్మవారిని స్థాపన చేయబోతోంది. ఈ ప్రాంతమంతా సుభిక్షంగా ఉండాలని ఈరోజు ప్రదోషకాలంలో ఆ యొక్క సువాసనల చేత ఆ విగ్రహానికి జలాధివాసము, ప్రతి ఇంటి నుండి జలము తీసుకుని వచ్చి జలాధివాసము, రేపటి రోజున మహాచండీ యాగము, సువాసన చేత కుంకుమార్చన, రేపటి ప్రదోషకాలంలో ధాన్యాదివాసాలు, పుష్పాదివాసాలు, శయ్యాదివాసాలు. అదే రోజున 7వ తారీఖు ప్రాతకాలమందు ఇంత గొప్పనేటువంటి విషయం, శృంగేరిలో జగద్గురువులు శంకరాచార్యుల వారు అన్నపూర్ణాదేవిని ప్రతిష్టాపన చేసేటువంటి కాలమున గంభీరావుపేట పట్టణంలో మహాకాళి అమ్మవారిని స్థాపన చేయబోతున్నాం. ఇది చిరకాలము ఎల్లకాలం జ్ఞాపకం ఉండేటువంటి విషయం. ఆ యొక్క యంత్రస్థాపన, కుంభాభిషేకం జరుగుతుంది. ఈ మహత్తర కార్యంలో ఈ ప్రాంతం వాళ్ళందరూ పాల్గొని అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. అమ్మవారి యొక్క ఆ యొక్క మూర్తిని చూడండి, చక్కగా అమ్మవారిని అలంకరణ చేసినారు. జగదంబ విశ్వపాలిని మాతాకి జై.